C9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెండవ సంతకం ల్యాండ్ యాక్టు దానిపై పెట్టడం చాలా సంతోషమని జి సుబ్బారావు తెలియజేశాడు. ఆయన ఆధ్వర్యంలో లాయర్ అసోసియేషన్ అందరూ కూడా కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. CBN NDA కూటమి జిందాబాద్ జిందాబాద్ 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 పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు జిందాబాద్ జిందాబాద్. థాంక్యూ సీఎం సార్, థాంక్యూ సీఎం సార్, థాంక్యూ రద్దు చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ధన్యవాదాలు సార్. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి ప్లీజ్. మరి ఈరోజు నేతృత్వంలో నిన్న ఏవైతే ఛార్జ్ తీసుకున్నారో మొట్టమొదటిగా ఆయన చేసిన సంతకం, ఎవరైతే ఈ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి మీద పెట్టారు. సుమారు 17,000 ఉద్యోగాలు. మరి నిరుద్యోగులందరికీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్రం అంతా నిరుద్యోగులు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. మరి రెండోది, ఏదైతే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఈ రాష్ట్రంలో ఉన్న 30,000 మంది న్యాయవాదులు సుమారు 60 రోజులు ఎండనక వాననక సంక్రాంతి పండుగ అనక అనేక రకమైన పండుగలు కూడా త్యజించి వాళ్ళ జీవితాలను త్యజించి అంతా రోడ్డుపై కూర్చుంటే గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం న్యాయవాదుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో 2023 అక్టోబర్ 31న ఏదైతే జీవో నెంబర్ 539 ద్వారా ఆ రోజు నుంచి నవంబర్ నుంచి ఈ రాష్ట్ర రాష్ట్రం ప్రవేశపెట్టి తద్వారా రాష్ట్రంలో ఉన్న భూములు ఉన్న యాజమాన్యులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఎవరైతే స్థలాలు ఉన్న ఫ్లాట్లు ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులు సృష్టించే ఉద్దేశంతో ఆ ల్యాండ్ టైటిల్ వద్దన్నా కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని భయభ్రాంతులు చేస్తే మరి వెంటనే ప్రజలకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ప్రధాన కారణం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమికి ముఖ్యంగా వారు గెలవటానికి ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ న్యాయవాదిగా స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు కానివ్వండి, భూములు ఉన్నవారు కానివ్వండి, భయభ్రాంతులు లోనైనప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గొంతెత్తి న్యాయవాదులే రోడ్ల మీదకి వచ్చి ఈ చట్టం చీకటి చట్టం, ఈ చట్టం వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భూమి ఉన్నవారు చాలా అధోగతి పాలవుతారు. వాళ్ళ సొంత భూములకు కూడా కనీసం వాళ్ళు బ్యాంకుల్లో పెట్టి దాని మీద లోన్ తీసుకొచ్చే పరిస్థితి కూడా వాళ్ళు క్లారిఫికేషన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చారో వారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఆ యొక్క యాక్ట్ గురించి రాష్ట్రంలో ఉన్న సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జీస్ కూడా తెలియని చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నెత్తిన భయంకరంగా ఆయన దీన్ని ప్రెస్ చేయాలని చూస్తే వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుమారు ఈ రాష్ట్రంలో 175 సీట్లకి 164 సీట్లు మహాకూటమి గెలిచి కేవలం 11% సీట్లు మాత్రం ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలకే దక్కింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పగలం. మరి ఈ విధంగా ఈ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఎన్డీఏ బీజేపీ కూటమి ఏదైతే ఉందో మరి వాళ్ళ 164 సీట్లు రావడం ప్రధాన కారణం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నిన్ననే ఆయన నూతన ముఖ్యమంత్రిగా పదవి స్వీకరణ చేపట్టిన వెంటనే రెండో సంతకం చేసి మా అందరి ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరినీ మొట్టమొదటిసారిగా ఆనంద సమయంలో ముంచెత్తారు. ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఇక్కడ ఉన్న రెవెన్యూ సంబంధించి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ ద్వారా వెళ్ళి తద్వారా వాళ్ళు కనుక అప్పీలెంట్ కోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి సందర్భంలో ఈరోజు కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది పడతాడని ఒక పరిస్థితుల్లో మేమందరం కూడా రోడ్ల మీదకి వస్తే గత ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ఆ రోజున్న రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, మమ్మల్ని కనీసం మాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులైన మమ్మల్ని అందరినీ చాలా భయ ఆందోళన గురించి చేస్తే మేము తెచ్చిన అనేక రకమైన పోరాటాల్లో ఈరోజు న్యాయవాదులమైన మేమందరం చాలా బ్రహ్మాండంగా ఆనందదాయకం ఉన్న విషయం ఏంటంటే రెండో సంతకం చేయటం వల్ల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద రద్దు చేసి నేను ఆయన సంతకం చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ అనేక చోట్ల భారత శిక్షణ సంబరాలు జరుపుకున్న సందర్భంలో విశాఖపట్నంలో జనసేన లీగల్ సెల్లు మరియు ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు సీనియర్ న్యాయవాదులు పుప్పాన్ రాజా గారు, అలాగే జగదీశ్వరి గారు, కళావతి గారు, మిత్రుడు సనపల మురళీకృష్ణ గారు, మా సోపాటి కిషోర్ గారు, మరి మా నిమ్మకాయల ఈశ్వరరావు గారు,
అనేక మంది సమక్షంలో ఇవాళ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అవడం వల్ల మేము అందరం ఆనందోత్సవంతో కేక్ కట్ చేసుకుంటూ ఇవాళ సంబరాలు జరుపుకున్నాం. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు, ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని రద్దు చేసినందుకు, ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు. విశాఖపట్నం భారత సెషన్ జనరల్ సెక్రటరీ మాజీ జనరల్ సెక్రటరీని ముఖ్యంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, మా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమికి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ మా మనస్ఫూర్తిగా మా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక వ్యవస్థ సమస్య కాదు, ఏపీ స్టేట్ తాలూకా సమస్య. ఈ సమస్య గురించి మేము గత కాలంలో 100 రోజుల పాటు ఏపీ స్టేట్ మొత్తంలో 65,000 మంది అడ్వకేట్లు ఈ టైటిలింగ్ యాక్ట్ మీద కృషి చేశాము. దాని మీద ఎంతో ధర్నాలు చేయడం జరిగింది. మాకు అప్పుడున్న మా ప్రెసిడెంట్ గారు చింతపల్లి రాంబాబు గారు, మా సెక్రటరీ గారు గుల్పిల్లి సుబ్బారావు గారు వీళ్ళందరూ కలిపి దీని మీద ఎంతో పెద్ద యాజిటేషన్ తీసుకొచ్చి మా పనిని, మా సమయాన్ని, మా డబ్బుని కూడా వెచ్చించి మేము ఇంత చేసాము. త్రూఅవుట్ ఆంధ్రాలో ఉన్న అడ్వకేట్లు అందరూ చేశారు. అడ్వకేట్ ఏదైనా పట్టుకుంటే అది సాధించలేకపోవడం అంటూ లేదనేది మరొకసారి ఈ టైటిలింగ్ చట్టు రద్దు సంతకం బట్టి మరొకసారి ఇది ధ్రువపరచబడింది. ఎందుకంటే గతంలో కూడా 1947 స్వతంత్ర సమరం నుంచి తీసుకుంటే ప్రతి ఇష్యూలో కూడా అడ్వకేట్ల తాలూకా హస్తం, ప్రతిభ, అడ్వకేట్ల తాలూకా పార్టిసిపెంట్స్ ఉండడం వలన ఎన్నో విజయాలు సాధించాం. అలాగే ఎందుకంటే ఇంత ప్రాణాంతకమైన చట్టాన్ని తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఎవరి గోతిని వాళ్లే తవ్వుకున్నట్టు ఆ గోతులో వాళ్ళు పడడం జరిగింది. మేము ఎప్పుడైతే 100 రోజులు యాజిటేషన్ చేసినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, జనసేనాన్ని కలవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాటని, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన మాటకి, మా న్యాయవాదులకి వాళ్ళు ఇచ్చిన మాటకి వాళ్ళు కట్టుబడి ఈరోజు ప్రమాణ స్వీకారం 12వ తారీఖున ప్రమాణ స్వీకారం అవగానే 2వ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పత్రం మీద సంతకం చేయడం. బీజేపీ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ చేసిన ఈ కృషి ప్రజల్లో ఇప్పుడే కాదు తరతరాలకి నిలిచిపోతారని నమ్ముతున్నాను. ఇలాగ మా తాలూకా ధర్నాని, మా పోరాటాన్ని గుర్తించి వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మేము మా అడ్వకేట్లందరి తరఫున, విశాఖపట్నమే కాదు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వాళ్ళతో పొంగిపోతూ ఎక్కడ పెడితే అక్కడ మేము ఈ ఉత్సాహాలు సంబరాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు గుడిపల్లి సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఈ కేక్ కట్టింగు, ఈ సంతోష సంబరాలు చేసుకోవడానికి మాకు దొరికిన అవకాశాన్ని బట్టి గారికి, టీడీపీ సీఎం మన చంద్రబాబు నాయుడు గారికి మరియు ప్రధాని మోదీ గారికి మేమందరం మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంటు జగన్ ప్రభుత్వము తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత ప్రమాదకరమో, అది ఎంత విధ్వంసకరంగా ఉందో, అలాగే భూమి హక్కులు లేకుండా, అలాగే ఆస్తి హక్కు లేకుండా ఎలా హరించి వేస్తుందో, సామాన్యులు దీని వల్ల ఎంత నష్టపోతారో. 81 రోజులు దీన్ని నిరాహార దీక్ష చేసి శిబిరం వేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అడ్వకేట్స్ 65,000 మంది అడ్వకేట్స్ ధర్నాలు చేశారు, వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు. దీని పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీని తాలూకు ప్రమాదం గుర్తించి చాలామంది మేము ఎక్స్ప్లెయిన్ చేసి రద్దుపరిచే విధంగా మొత్తం కూటమి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారితో, అలాగే బీజేపీతో కూటమి కట్టి ఈ ఆంధ్రప్రదేశ్ విధ్వంసంగా ఎలాగా అవుతుంది కారకులయ్యి 2వ సంతకంగా ఇది చెయ్యాలని పట్టుబట్టారు. అలాగే ఫస్ట్ సంతకం చేశారు, డిఎస్సి మీద చేశారు. నా పేరు చింతపల్లి రాంబాబు, విశాఖపట్నం న్యాయవాదు సంఘం 23-24 సంవత్సరానికి అధ్యక్షుడిగా పనిచేశాను. మరి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నేను అధ్యక్షుడిగా విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఉండగా ఇది ఉద్యమం ప్రారంభించాం. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 50,000 పైచిలుపు న్యాయవాదులు రకరకాల పద్ధతుల్లో ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 158 బార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఈ ఉద్యమాలకు సంబంధించి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మంత్రులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు 13 మంది బార్ ప్రెసిడెంట్లు కలిపి
సీఎం గారి అపాయింట్మెంట్ అని వెళ్తే ధనంజయ రెడ్డి గారిని కలమని చెప్పడం జరిగింది. ధనంజయ రెడ్డి గారిని కలవడం జరిగింది. ధనంజయ రెడ్డి గారికి క్లియర్గా మీరు ఏం చెప్పానంటే, నేను ప్రత్యేకంగా ఇది 50,000 మంది న్యాయవాదుల తాలూకు సమస్య అండి. ఈ పరిస్థితుల్లో 50 లక్షల పైగా ఓట్లు చిలుకులు న్యాయవాదులు ప్రభావితం చేసే ఉద్యమం ఇది. ఈ టైంలో ఇది మీకు అవసరమా అని చెప్పి డైరెక్ట్గా వారికి చెప్పడం జరిగింది. అయితే అది తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, ఏదో సాయం చేస్తాం. స్టాచ్యూకి వెళ్ళి ఊరేగింపుగా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఊరేగింపుకి వెళ్ళి అక్కడ కూడా ఒక ఊరేగింపు చేసి అక్కడ కూడా సమావేశం అయ్యి టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ప్లేస్కెళ్ళి ప్రజలకి చైతన్యపరిచారో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఇది చాలా ఇబ్బందికరమైన చట్టం అని చెప్పి ఏ రకంగా అయితే మేము చెప్పుకుంటూ వచ్చామో ఆ రకంగా పాంప్లెట్లు పంచుతూ మా విశాఖపట్నం జిల్లా నుంచి కూడా 15 గ్రామాలకు వెళ్ళి న్యాయవాదులు ఉత్తేజంగా ఒక రకంగా అందరికీ ప్రజలకు తెలియజేశారు. మరి ఈ ఉద్యమాలు చూసి ఇప్పుడు వచ్చిన కూటమి చాలా క్లియర్గా మేము కనుక అధికారంలోకి వస్తే మీకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరుస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అదేవిధంగా బీజేపీ కూటమి కూడా చెప్పింది. కాబట్టి అదేవిధంగా మరి మేము అన్న ప్రకారం 2వ సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రం న్యాయవాదులందరి తరఫున కూటమికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఊరుపల్లి సుబ్బారావు గారి ఆఫీసులో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను విశాఖ జిల్లా లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ, 10 ఏళ్ళుగా పార్టీ ప్రస్తావించి ఉన్నాను. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం చూడండి, రాచరికంలో జరిగినట్టు నిరంకుశత్వ పరిపాలన కానీ ప్రజాకంటక చట్టాలు కానీ చేస్తే ఉపేక్షించబోమని పార్టీలకు కుల మతాలకు అతీతంగా న్యాయవాద సంఘాలు విశాఖ బార్ అసోసియేషన్ నుంచి ప్రతి స్టేట్ వైడ్ ప్రతి అసోసియేషన్ మహిళా పురుషులు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమయ్యి ఇక్కడ ఏదైతే నిరసన దీక్ష శిబిరం ఉందో ఆ శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా మమేకమయ్యి ఎవరికి తోచిన టైంలో వాళ్ళు వచ్చి నిరాహార దీక్ష చేయడమే కాదు, ఎవరికున్న సబ్జెక్టును వాళ్ళు చెబుతూ ప్రజల యుక్తులే గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో ఏదైతే కీలక పాత్ర వహించారో అలాంటి ప్రజలకు న్యాయవాద సంఘాలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ చట్టాన్ని రద్దుపరిచినందుకు ఎన్డీఏ కూటమికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి వీటన్నిటినీ కూడా వెలుగులోకి తెచ్చి దాన్ని ఒక పెట్టినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ వేదికను అనుసరించి ఈ ఉత్సాహాన్ని మా తాలూకు దీన్ని ప్రోత్సహించి గుడిపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నందుకు ప్రత్యేకించి గుడిపల్లి సుబ్బారావు గారికి అలాగే సౌత్ కాన్స్టిట్యూన్సీ వంశీకృష్ణ యాదవ్ గారికి ప్రతి ఎన్డీఏ కూటమి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.